ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మీ యొక్క జీవితంలో ఒక రహస్యం బయటపడుతుంది। అయితే ఎవరికి సంబంధించి ఎటువంటి రహస్యం బయటపడుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ వృషభ రాశి వ్యక్తులు పొందుకుంటారు, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవత శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 90436375 కానీ పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా వృషభ రాశి వారిలో అధికంగా ఉంటుంది। ముఖ్యంగా ఈ 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి చూస్తే కనుక, చాలా కాలం నుండి మీ యొక్క స్నేహితుల్లో ఒకరు మీ దగ్గర ఒక రహస్యాన్ని దాచి ఉంచారు। ఆ రహస్యం బయటపడే ఒక సంఘటన మీ యొక్క లైఫ్ లో జరగబోతుంది। అంటే ఆ సంఘటన జరగటం ద్వారా చాలా కాలంగా వారు దాచిపెట్టి ఉంచినటువంటి ఒక రహస్యం బయటపడుతుంది। దీని కారణంగా వారిపైన మీరు కోపాన్ని పెంచుకుంటారు, కానీ తర్వాత మీరు పరిస్థితిని అర్థం చేసుకుని వారితో తిరిగి స్నేహబంధాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా కుటుంబ సభ్యులకి సంబంధించి విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు ఉన్నారో, ఈ రోజు మీ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య కూడా తిరిగి బంధం వికసించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। మీ యొక్క భాగస్వామి నుండి ఏదైనా కబురు అందటం కానీ లేదా ఏదైనా ఫోన్ కాల్ రావటం కానీ జరుగుతుంది। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో, ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం రాబోతుంది, కానీ ఆ అవకాశం 100% మీకు సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు। అయితే ఎటువంటి అవకాశమైనా సరే దాన్ని జారవిడ్చుకోవటం మంచిది కాదు అనే విషయాన్ని గమనించి అనుభవజ్ఞుల సలహాతో ప్రొసీడ్ కావటం చాలా ఉత్తమం। అలాగే వృషభ రాశి వ్యక్తులు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారి యొక్క కోరిక కూడా నెరవేరబోతుందని చెప్పుకోవాలి। విదేశీ యానానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకుంటారు। వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఈ రోజు కాస్త ఉపశమనం లభించబోతుంది। మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి అనారోగ్య సమస్యల నిమిత్తం ఈ రోజు మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి। అలాగే వృషభ రాశికి చెందినటువంటి వృద్ధుల విషయంలో కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి। జాగ్రత్త పడండి। సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం, లేకపోతే సమస్య తీవ్రత పెరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి। వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారికి ఈ రోజు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఉన్నాయి। భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకుంటున్న వారికి చక్కటి భాగస్వాములు కూడా లభించబోతున్నారు। అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా వృత్తిరీత్యా కుల వృత్తులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక శుభవార్తను, అంటే మీ యొక్క వృత్తి జీవితంలో మార్పుకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకుంటారు। కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదాలు జరిగే పరిస్థితి ఉంది। ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో పెద్ద గొడవ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు। ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। శివారాధన మీకు మేలు చేస్తుంది। విష్ణు సహస్రనామ పారాయణ చేయండి। మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్